హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్ వ్లాగ్స్. సో లాస్ట్ వ్లాగ్లో అయితే మన నాని అన్నకైతే వెహికల్ అయితే ఇచ్చేసాము. నాని అన్న అయితే డ్రైవ్ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో వెహికల్ అయితే నైట్ టైంలో. సో డే టైంలో అయితే ఇంకా బాగుండో. నైట్ టైంలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నైట్ టైంలో అయితే ఇచ్చేసాము. సో నాని అన్న లేకపోతే మనకి బండి దక్కేది కాదనమాట చెప్పాలంటే. సో అందుకనే నాని అన్న దగ్గర కూడా డ్రైవ్ చేసి చూపిస్తున్నాను. మనకి ఈ బండిలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంజిన్ అన్నీ బాగున్నాయి అనేసి అయితే తీసుకున్నాము. మెయింటెనెన్స్ ఎక్కువ అంటారు కానీ 6 టైర్ వెహికల్స్ అన్నిటికీ మెయింటెనెన్స్ ఒకటే ఉంటుంది. సో ఎవరు ఒపీనియన్ వాళ్ళదనమాట. సో నాకు అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అయితే 4-5 బండ్లు బెంజ్ అయితే బెస్ట్ అనిపించింది. అందుకోసం ఇదైతే తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే ట్రావెల్ చేస్తూ అయితే వెళ్తున్నాము. మనకి కృష్ణగిరికి అని అయితే చెప్పారు లోడు. కృష్ణగిరిలో అయితే ఆర్డర్ క్యాన్సిల్ అయిందంట. సో అందుకనేసి చిత్తూరు దగ్గరే అన్లోడ్ చేసుకుంటామనేసి అన్నారు. సో ఏం చేసేకే కాదు, బిల్లులు అయితే మనకి కృష్ణగిరికి అయితే ఇచ్చారు. సో చిత్తూరులో అయితే అన్లోడ్ చేసుకుంటారంట. ఇట్లా అయితే బండ్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. చూడాలి, మార్నింగ్ ఒక 9 గంటలు 10 గంటలకు అయితే అన్లోడ్ అయిపోతుంది అని చెప్పారు. ఆడు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అన్లోడ్ చేసే వాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారంట. యాక్చువల్గా అయితే హిందీ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళైతే ఇప్పుడు లేరంట. మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. చూడాలి, మన ఆంధ్ర వాళ్ళు ఏమంటే కొద్దిగా డిమాండ్ చేస్తారనమాట. మనీ కూడా డిమాండ్ చేస్తారు, పని కూడా అంత బిర్న చేయరు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఒంగోలు దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక ఛాయ్ తాగుదామనేసి ఆపాము. సో నాని అన్న దగ్గర నుంచి బండి మధ్యలో తీసుకున్నాం అనమాట, చిలకలూరుపేట దగ్గర. సో ఛాయ్ తాగుదాం ఒకటి వెళ్ళి ఇక్కడ. సో అక్కడైతే ఛాయ్ తాగేసి కొద్దిగా ముందరకైతే వచ్చాము. మన కార్తీక్ బండి అయితే వచ్చింది, MNV, మనం ముందు తోలుతున్న వెహికల్ అయితే. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. అది ఇప్పుడు శ్రీకాకుళం అయితే వెళ్తా ఉంది. చూస్తున్నారు కదా. ఎందుకు శ్రీకాకుళం వెళ్తున్నామంటే ఎక్కువగా టైమింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆరాంగా అయితే వెళ్ళిపోవచ్చు, డ్రైవర్కి ఏమైనా టెన్షన్ ఉండదు, సింగిల్ డ్రైవర్ అయితే వెళ్ళిపోవచ్చు. మన బండ్లు అయితే ఇక్కడ ఆపేసాము, 2 బండ్లు లెఫ్ట్ సైడ్లో, నాని అన్న బండి, నా బండి. సో అటు పక్క వెళ్ళి మాట్లాడిద్దాము. ఇదే అనమాట MNV బండి. కలర్ లైట్స్ అయితే వేశారు రైట్ సైడ్. బండికి టైర్లు కూడా అయితే చేంజ్ చేశారనమాట, ముందర టైర్లు. ఇంకా ఈ బండి తీసుకొని సంవత్సరం అవుతుంది. ఇంకా టైర్లు అన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఇన్సూరెన్సు ఇక చాలా ఉంటాయన్నమాట. ఇయర్ అయిపోతున్నట్టే. సో ఆల్ ఇండియా పర్మిట్లు అంట, ఇట్లా ట్యాక్స్లు అన్నీ ఉంటాయి. మన ఛానల్ పేరు అయితే రైట్ సైడ్లో ఉన్నది చూడండి. ఇవే అనమాట కొత్త టైర్లు. సో బండి సంవత్సరం వరకు ఏం ప్రాబ్లం రావు, కానీ సంవత్సరం తర్వాత ఇన్సూరెన్స్లు అంట, టైర్లు అంట, అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. సో బ్యాక్ సైడ్ కూడా ఒక 2 కలర్ లైట్లు అయితే వేయించారు. ఇప్పుడైతే శ్రీకాకుళం వెళ్తుంది. డ్రైవర్ అయితే వెళ్తున్నాడు అనమాట, కార్తీక్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇది ఇంకో బండి. ఈ 2 బండ్లు ఒకేసారి వెళ్తున్నాయి అనమాట, SLVవి. ఏమో తాళ్ళు లూజ్ అయిందనేసి కట్టుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, సూర్యుడు కూడా వచ్చేసాడు. సో మేమైతే కంటిన్యూగా అయితే డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా మనకి 9:30-10 గంటలు అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఇదైతే ఫ్యాక్టరీకి అనమాట, జ్యూస్ ఫ్యాక్టరీకి. చూస్తున్నారు కదా, డే అండ్ నైట్ అయితే తోలుతూనే ఉంటాము. సో మన కార్తీక్ బండి అయితే MNV, ఆ బండి అయితే శ్రీకాకుళం అయితే వెళ్తా ఉంది. సో 2 బండ్లు ఒకే చోటికి అనమాట అవి. సో ఇప్పుడు నాని అన్న మన బండి వచ్చేసి ఒకే చోటికి. సో లైట్గా అయితే మంచు ఉన్నది, చలి అయితే విపరీతంగా ఉన్నది. నన్ను చూడండి ఒకసారి పరిస్థితి ఎట్లా సిచ్యువేషన్. నైట్ టైంలో అయితే చాలా చలిగా ఉన్నది. సో స్వెటర్ తీసుకురావడం మర్చిపోయాను. వెనకాల చూడండి జామకాయలు. హైవే అంతా మొత్తం ఖాళీగా ఉంది. మార్నింగ్ ఎక్కడో ఒక బండి పోతున్నది. సో ఏమన్నా మనం లాంగ్ జర్నీ చేయాలంటే నైట్ టైంలో చేస్తే చాలా బెనిఫిట్, ఎక్కువ ట్రావెల్ చేస్తాం. బట్ ఏమంటే నిద్రకి మేల్కొని ఉండి బండి బాగా తోలే వాళ్ళు ఉంటే కన్నా ట్రావెలింగ్ బాగా చేయొచ్చు నైట్ టైంలో. నెల్లూరు దగ్గరికి అయితే వచ్చాము. నెల్లూరు ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఉన్నది. మన బండ్లు ఆపేసి టిఫిన్ తింటున్నాం మార్నింగే. ఎందుకంటే నైట్ అంతా డ్రైవ్ చేసుకొచ్చాం కాబట్టి ఆకలి అవుతున్నది. అందుకనే ఇక్కడే తినేసి వెళ్దామనేసి ఆపాము. నాని అన్న ఎలా ఉంది? సూపరా, ఎక్సలెంటా? దోశ వద్దు,
ఈ రోడ్లు ఉండేదానికి బండ్లు వచ్చి రిపేర్లకి కిరాయిలకి చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయన్నమాట రోడ్లు. ఏర్పేట నుంచి గూడూరు వరకు చూడండి, చూపిస్తాను ఎంతెంత పెద్ద గుంతలు ఉన్నాయో. బస్సులు దాంట్లోకైతే ఏం పర్వాలేదు, కానీ మన గూడ్స్ వెహికల్స్కి ఏమంటే ప్లేట్లు ఇరిగిపోతాయి అన్నమాట, కట్టల ప్లేట్లు. నాని అన్న బండి అయితే ఫ్రంట్లో పోతా ఉంది. ఇక్కడ చూడండి, మంది ఎక్కువ, ఇంకా వాలేదు ఎక్కువ. సో ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే. ఇక్కడ ఏమన్నా బండిలో రిపేర్ వచ్చినా కూడా చాలా కష్టం, మెకానిక్లు కూడా ఉండరు. జాగ్రత్తగా చిన్నగా చూసుకొని పోవాలా, లేదంటే అంతే కథ. ఆ గుంతల రోడ్ అన్నీ దాటుకొని వచ్చి తిరుపతి బైపాస్లో అయితే వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉన్నది. మనకి ఇక్కడే ఉన్నది చూడండి, తిరుమల కొండ. ఇదంతా తిరుపతి. వేడి మామూలుగా వేయాల. సో ఇది వచ్చేసి చిత్తూరు బైపాస్. మనకి ఇక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ఫ్యాక్టరీ. సో నాని అన్న వచ్చేసి మధ్యాహ్నం తినడానికి అయితే భోజనం అయితే తీసుకుంటా అన్నాడు. ముందుగా వచ్చేసాడు అనమాట అన్న అయితే. కొద్దిగా ట్రాఫిక్ అయిపోయింది, అందువల్ల అయితే లేట్ అయిపోయింది. సో అందుకని అన్న ముందుగా వచ్చి భోజనం అయితే కట్టిస్తా అన్నాడు. పోదాం. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ముందర షటర్ రూమ్లు కనిపిస్తున్నాయి కదా, సో ఇవంతా అన్లోడింగ్ పాయింట్ చేసుకుంటారు, మళ్ళీ మిషన్లకు వేసుకుంటారు. సో డ్రమ్ములు ఉన్నాయి కదా, ఈ డ్రమ్ముల్లో అయితే నింపేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట వేరే దేశాలకి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళే చెప్తారు వచ్చి. ఇక్కడేమైతే షూట్ చేయకూడదు. 2 బండ్లు అయితే అన్లోడింగ్కి అయితే పెట్టేశాము. అన్న బండి కూడా అన్లోడ్ అవుతా ఉన్నది, ఇక్కడ చూడండి. సో 2 బండ్లు అన్లోడింగ్ పెట్టేసి తిందామనేసి తింటున్నాము. ఇక్కడ చూడండి, బెంజ్లో మనకి మంచి ఫెసిలిటీ ఏమంటే ఫెసిలిటీ ఇదనమాట. ఎట్లుందనా? దీంట్లో పప్పు పెట్టుకున్నాడు. ఇంకోటి ఇచ్చినారు చూడు, మజ్జిగ ఉన్నది, దాంట్లో మురుకులు పెట్టావు, దీనిలో మురుకులు పెట్టావు, మురుకులు కావరా. మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చినారు. సో లేట్ అయిపోయింది, తింటాము. మీరు ఆల్రెడీ తినేసి ఉంటారు. మన బండ్లు అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. వేస్టేజ్ అయితే అంతా పక్కన క్రేట్లకి అయితే వేసి పెడుతున్నారు అనమాట. ఆ వేస్టేజ్ అంతా ఎత్తి మళ్ళీ మన బండ్లు ఖాళీ అయిపోతేనే మన బండ్లోనే వేస్తారు. ఇంకా 3/4 భాగం అయితే ఉన్నది బండి అయితే, మన బండిలో కూడా అంతే. సో ఈరోజు అయితే అవ్వదు, రేపు అవుతుంది అనేసి అన్నారు. ఇక్కడ దింపే వాళ్ళు తక్కువ ఉండడం వల్ల అయితే రేపైతే దింపుతాం అనేసి అన్నారు. టార్పల్ అయితే ఏమన్నారు చూస్తున్నారు కదా, పైన అయితే టార్పల్ అయితే వేసాను. మన బండ్ల వేస్టేజ్ అయితే ఒక 5-6 క్రేట్ అయితే వచ్చింది 1/4 భాగానికి. సో ఆ బండికి కూడా టార్పల్ అయితే వేసేసాము. ఇంకా రేపు అవుతుందో మొన్నాడు అవుతుందో తెలియదు, చూడాలి. దింపేదానికైతే టైం ఎక్కువగా తీసుకుంటారు అనమాట జామకాయలకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ట్రాక్టర్కి అయితే లోడ్ చేసుకొని మళ్ళీ రన్వేకి అయితే వస్తున్నారు అనమాట. సో అంటే బెల్ట్ అయితే జ్యూస్కి డైరెక్ట్గా ఆడిచ్చేస్తారనమాట. ఇప్పుడు మనం తెచ్చిండేటివన్నీ స్టోరేజ్ చేసుకొని, ఆ స్టోరేజ్ అంతా కొద్దిగా మాగిన తర్వాత ఆ కాయలను ఎత్తుకొని పోయి జ్యూస్గా అయితే చేస్తారు. ఇప్పుడు ఇదే చేస్తున్నారనమాట. ట్రాక్టర్ వెనకాల పెట్టేసి ఆ ట్రాక్టర్కి అయితే లోడింగ్ చేస్తారు క్రేట్లన్నీ. ఇక్కడ ట్రాక్టర్ని డ్రైవ్ చేస్తున్నది మన నాని అన్న. సో వాళ్ళ డ్రైవర్లు ఇంకా ఎవరు రాలేదంట, అందుకనే మన పని చేసే వాళ్ళు అయితే ముఠా వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి ట్రాక్టర్ అయితే పెట్టడానికి కాదు, అందుకనే మన నాని అన్న అయితే పెడుతున్నారు. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే బండి పెట్టేశాడు అయితే అన్న రివర్స్. సో ఒక బండి అని కాదు, అన్ని బండ్లు తోలుతాము. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి, మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఎంటీ కాటాకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడే 2 రోజులు అయితే లేట్ అయిపోయింది.
ఏం చేయలేము అంతే. ఇక్కడ దింపడానికైతే మనుషులు లేరంట, అందువల్ల లేట్ అయింది. ఇక్కడ లోడింగ్ కూడా మనకేం తక్కువే కాబట్టి అంత అర్జెంట్ చేయని అవసరం కూడా లేదు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అవసరం లేదనేసి ఆరాంగా ఉన్నాము మేము కూడా. సో ఇక ఎంటీ కట్ట పెట్టేసి మళ్ళీ లోడ్ అయితే సెట్ చేసుకోవాలా, లోడ్ అయితే మాట్లాడుకోవాలా మళ్ళీ. సో చూద్దాం ఎక్కడికనేసి చెప్తాను. కుదిరితే లాంగ్ ఎత్తేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఎత్తుకొని పోయి ఆల్టింగ్లు పెట్టుకునే దానికంటే ఒకేసారి లాంగ్ ఎత్తుకుంటే మేలు, ట్రావెలింగ్ అన్న జర్నీ అన్న అవుతుంది బాగా. సో అందుకనే చూద్దాం ఎక్కడికి ఏమి అనేసి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, జై హింద్, జై భారత్. మన బండి ఇప్పుడైతే 3000 కిలోమీటర్లు అయితే తిరిగి వచ్చింది టోటల్ అంతా. సో జనరల్ చెకప్ చేయించిన తర్వాత అయితే ఏం ప్రాబ్లం లేదన్నారు. దాని తర్వాత అయితే వాటర్ వాష్ చేపిద్దామనేసి బ్యాక్ సైడ్ అంతా గలీజ్గా ఉంది, అంతా జ్యూస్ గది వేసుకొచ్చింది, అందుకని వాటర్ వాష్ అయితే చేపిస్తున్నాను. ఫుల్ వాష్ అయితే చేపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ చేపియాలనేసి ఫుల్ వాష్ వేరే చోటు చేపిద్దామనేసి ఇక్కడైతే చేపిస్తున్నాను. అర్జెంటుగా లోడ్ వచ్చిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ శ్రీకాకుళంకి మన కార్తీక్ బండి వెళ్ళింది కదా, అది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చేసి జామకాయలు లోడ్ తీసుకొచ్చింది. ఆ జామకాయలు లోడ్ తీసుకొచ్చిన వెంటనే వాటర్ వాష్ అయితే చేపియాలి. సో డ్రైవర్ అట్లే లోడ్ అయితే వేయించేసాడంట. కూరగాయలకి అంతా నల్లగా అయితే అయినది, అందువల్ల అన్లోడ్ చేయలేదంట. సో ఇట్లా ఉన్నది ప్రాబ్లము. అందుకనే ఏదన్నా ఇట్లా జ్యూస్కి ఏమన్నా మెటీరియల్ వేసుకొచ్చినప్పుడు అంతా నీట్గా అయితే వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా. అందుకని అంతగా అయితే కడిగిచ్చేసి నీట్గా పెడుతున్నాం అనమాట మళ్ళీ లోడింగ్ కోసం. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే చేస్తున్నారు. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless